అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీకి బిగ్ షాక్ తగిలింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నుంచి కళ్యాణ్ బెనర్జీ సస్పెండ్ అయ్యారు. నీట్ పేపర్ లీకేజీ అంశంపై సభలో విపక్షాలు తీవ్ర నిరసన జ్వాలల మధ్య వర్షాకాల సమావేశాల్లో మూడో రోజు కూడా వాయిదాల పర్వం అయితే కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా విద్యార్థుల గళాన్ని వినిపిస్తూ సభలో మహిళా ఎంపీలతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అనుచిత ప్రవర్తన మాత్రం సభలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఎంపీ తీరుపైన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఫైర్ అయ్యారు. అర్జున్ ప్రతిపాదనతో కళ్యాణ్ బెనర్జీ పైన వేటు వేశారు సభాపతి. ప్రధానంగా పార్లమెంట్ ఆవరణ విడిచి వెళ్లాలంటూ కూడా స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి ప్యానెల్ స్పీకర్ తెలుగుదేశం పార్టీ ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది. కళ్యాణ్ బెనర్జీ సస్పెన్స్ కి సంబంధించి సభలో జరిగినటువంటి ఈ ప్రతిపాదన అంశాన్ని ఒకసారి చూద్దాం. सभापति महोदय, मैं आपकी अनुमति से प्रस्ताव करता हूं कि श्री कल्याण बनर्जी जो इस सभा के सदस्य हैं, जिनका सभापति जी आपने भी नाम लिया है और जिन्होंने महिला सांसदों के साथ अभद्रता के साथ दुर्व्यवहार भी किया है, अतः उन्हें सत्र की शेष अवधि के लिए सभा की सेवा से निलंबित किया जाए। माननीय अध्यक्ष, माननीय मंत्री जी, मैं सदस्यों को निलंबित होते प्रस्ताव के लिए अब मैं इस प्रस्ताव का सभा में सदावत के लिए करता हूं कि श्री कल्याण बनर्जी का इस सभा के सदस्य का सत्र की शेष अवधि के लिए सभा की सेवा में निलंबित किया जाए। जो सदस्य इसके पक्ष में है वो हाँ कहे, जो सदस्य इसके विरोध में है वो ना कहे। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ, प्रस्ताव स्वीकृत हुआ। కానీ ప్రధానంగా సీజేపీకి సంబంధించినటువంటి ఇష్యూతో పార్లమెంట్ కుదిపేస్తున్నటువంటి తరుణంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇది ప్రధానంగా రెండు విధాలుగా మనం గమనించాల్సినటువంటి అంశం. ఒకటి, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు చేజారిపోవడం. రెండు, పార్లమెంట్ లోపల బయట జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులపైన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి వైనం. ఈ రెండు అంశాలలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీకి సంబంధించినటువంటి ఇష్యూను ఒకసారి పరిశీలించినప్పుడు పార్లమెంట్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రెబల్ ఎంపీలపైనే ఆయన ఫైర్ అవ్వడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. మహిళా ఎంపీల పట్ల ఆయన ప్రవర్తన కూడా సభలో అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు, మహిళా ఎంపీలను కించపరుస్తున్నారు అంటూ కూడా కేంద్ర న్యాయశాఖ మంత్రి సస్పెన్షన్ కి సంబంధించిన ప్రతిపాదనలో పొందుపరచడం జరిగింది. అయితే కళ్యాణ్ బెనర్జీ సభ నుండి బయటికి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇంతకాయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. क्यों तो वो लोग नहीं करेगा? ज्यादा छोटे लड़कों ने जर्नलिस्ट के साथ जो किया, हमारा एक छोटा था उसको रॉब किया, असॉल्ट किया। आप क्यों किया उधर अंदर में? आपको नहीं उनका वो लोग जानते हैं कि आप लोग गोदी मीडिया का आदमी है। नहीं वो लोग जानते हैं आप लोग गोदी मीडिया का, आप गोदी मीडिया का असॉल्ट किया जाएगा, आप जस्टिफाई करिए। वो लोग जो कर रहा है ठीक कर रहा है। आइए सर, సో సభ నుండి మేము ఏ తప్పు చేయకపోయినా సస్పెండ్ చేశారు అనేటువంటి రీతితో పాటుగా ప్రధానంగా మీడియా పైన కూడా ఆయన ఒకంత అసహనం, ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సాగుతున్నటువంటి నేపథ్యం, మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ నీట్ పేపర్ లీకేజీ అంశంపైన సభలో విపక్షాలన్నీ తీవ్ర నిరసన జ్వాలలు చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇలాంటి సందర్భంలో టీఎంసీ నుంచి గెలుపొందినటువంటి ఎంపీలు రెబల్ ఎంపీలుగా మారడం, ఆ పార్టీ నుంచి చేజారి బీజేపీకి అనుకూలంగా కొంతవరకు ప్రభావితం అవడం, కొంతమంది టీఎంసీని వీడి బీజేపీ వైపు అడుగులు వేయడం, ఈ మొత్తం కూడా సభలో ఒక రకమైనటువంటి హై డ్రామా కొనసాగినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ప్రధానంగా నీట్ పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి అంశం పైన సభ వెలుపల జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులపైన అందరూ విపక్ష ఎంపీలు లేస్తున్నారు, పార్లమెంట్ లో ప్రశ్నిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తున్నారు. ప్రధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి లోపాలపైన పదే పదే ఆందోళనలు, నినాదాలు చేస్తూ సభను వాయిదాల పర్వం అయితే కొనసాగుతున్నటువంటి వైరం. ఈ రోజు మూడో రోజు కూడా. కానీ టీఎంసీ ఎంపీల పరిస్థితి పాపం కొంత విచిత్రంగానే కనబడుతుంది. ఒకటి, కేంద్ర ప్రభుత్వం పైన పదే పదే విమర్శలు గుప్పిస్తున్నటువంటి సిచ్యువేషన్, ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ విమర్శలు చేస్తున్నటువంటి వైనం ఒకటి కనబడుతుంటే, రెండు, ఆ పార్టీ తరఫున గెలిచినటువంటి రెబల్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారు బీజేపీకి అనుకూలంగా సభలో సాధారణంగా కూర్చునేటువంటి విధానాన్ని ఆ పార్టీ ఎంపీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పర్వంలోనే టీఎంసీకి సంబంధించినటువంటి కళ్యాణ్ బెనర్జీ సభలో లేచి అనుచిత వ్యాఖ్యలు చేయడం, అక్కడ ఉన్నటువంటి సభ్యులంతా ఒక్కసారిగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినటువంటి వైనాన్ని కూడా మనం చూడాలి. ఎంపీ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, మరి ముఖ్యంగా మహిళా ఎంపీలను
కించపరిచే విధంగా ఉన్నాయి, మహిళా ఎంపీలను అగౌరవపరిచే విధంగా ఉన్నాయి అనేటువంటి అంశం మాత్రం ప్రధానంగా పరిగణలోకి వచ్చింది. అయితే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కూడా ఫైర్ అవుతూ దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఆయన సిద్ధం చేయడం జరిగింది. అయితే ఆయన సస్పెండ్ చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి కామెంట్ పైన కళ్యాణ్ బెనర్జీ కొంతవరకు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చిందంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇంతకు ఆయన ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. अब हमारा बच्चा लोग स्टूडेंट लोग लड़ाई करते हैं रास्ते पे, उनका लोग तो हम लोग रिप्रेजेंटेटिव है, उनके लिए हम लोग नहीं लड़ेंगे तो कौन लड़ेंगे? हम लोग लड़ेंगे, पूरा लड़ेंगे, बाहर अंदर सब जगह में लड़ेंगे। धर्मेंद्र प्रधान को रिजाइन करना ही होगा, करना ही होगा। ये तो चोर का सरकार है, चोरी करते हैं, मंदिर का रुपया भी चोरी कर लेता है, देश तो बेच ही दिया, मंदिर का रुपया भी चोरी करता है, क्वेश्चन डिस्क्लोज करके भी पैसा खाता है। ये चोर का बहुत सरकार है, डाकत का है। एक आम आदमी पार्टी क्या किया? हमारा कुछ नहीं है, हमारा जो वक्तव्य है हम एक देश का लड़का का साथ युवक के साथ, ये छोटा छोटा लड़का है, ये हमारा लड़का है, ये हमारा नाती पोता है, उनका साथ नहीं रहेंगे तो किसका साथ रहेंगे? मोदी का शादी नहीं हुआ, लड़का नहीं है, वो लड़का का दुख कैसे समझेंगे? वो कैसे समझेगा? नरेंद्र मोदी का लड़का नहीं है, पोता नहीं है, वो पोता का समझेगा? मेरा पोता भी 2 बरस बाद एग्जाम देगा, उस टाइम हो जाएगा तो क्या होगा? हर बच्चा के साथ जो इंजस्टिस किया है उसका विरुद्ध में हमारा लड़ाई राय चलेगा। जो लड़ाई वो लड़ेंगे, उसका साथ है। ये पार्टी देख के नहीं, उसका बातों का जमींदारी हम लोग का कुछ नहीं है। हम लोग जो सस्ता है, हम जो सस्ता है वही करेंगे, एक करेक्ट वे में है। हमारा कुछ लेना देना नहीं है भाई, ये हमारा जैसे एमपी लोग चाहे बहुत कुछ लेना है, हम 40 बरस राजनीति करते हैं, हम लेना देना का हमारा कुछ नहीं है, लेकिन हम प्रिंसिपल में लड़ते हैं, हम लड़ेंगे।